ఏం కాకా ఎట్లున్నావో మంచిగున్నావా అని అడుగుతా ఉన్నా. ఇదేం దిక్కుమాల ప్రశ్న జగలేక నాకు అర్థం కాదు. పదవి లేక పాదాల ఓపిక లేక అల్లాడిపోతూ ఉంటే మంచిగున్నానా అని అడుగుతావా? బుద్ధుందనా నీకు? ఏదో క్యాజువల్ గా అడిగాలే కాకా, ఇంతకీ అక్కడ తెలంగాణలో నీ పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నా. ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నా కనీసం తెలంగాణ తీసుకొచ్చాడనే సానుభూతి నా పట్ల ఉన్నది. మీ దగ్గర నీ పట్ల అది కూడా లేదు కదా సైకోరెడ్డి. బండ బూతులు తిడుతున్నారట నిన్ను. చిట్టేవాళ్ళు ఎప్పుడు తిడుతానే ఉంటారులే, నువ్వు మాత్రం తక్కువయ్యేమే. నిన్ను కూడా మస్తుగానే తిడుతా ఉన్నారు. నన్ను ఎవడే తిట్టేది పనికిమాల సన్యాసి. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేసరికి బోరు కొట్టి ఈసారి కొత్తోళ్ళని చూద్దామని మార్చిర్రు. నిన్ను 5 ఏళ్ళకే తరిమేస్తారు కదరా భయ్. మా దగ్గర ఈవీఎంల కుట్ర జరిగిందిలే. నేను బటన్ నొక్కి బాగానే డబ్బులు వేసిన, ప్రజలందరూ మాకే వేసినారు. ఈ డప్పు ఇంకెన్నాళ్ళు కొడతారా భయ్? నువ్వు ఇట్లా బటన్ నొక్కిందే చెప్తా ఉన్నావు. పబ్లిక్ నువ్వు నొక్కిన వాటి గురించి ఆలోచించి భయపడి కడుపు మండి నిన్ను పక్కన పెట్టిర్రు. అక్కడికి నువ్వేదో సుతపూసలా మాట్లాడుకో. నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి, మీ ఆస్తుల సంపాదన గురించి పబ్లిక్ కి మొత్తం తెలిసే కదా మిమ్మల్ని ఇంటికి పంపించింది. ఇదిగో జగ్లెక్కు, నువ్వు సొంత తల్లిని చెల్లిని కూడా పట్టించుకోనటువంటి కఠినాత్ముడివి. నీకు నాకు పోలికేంద్రమై. అవునవునులే, తప్పుడు కేసులో ఇరుక్కున్న కుటుంబ సభ్యులని హక్కును చేర్చుకునేవాడివి. నిజమే మరి. ఇదేం దిక్కుమాల పంచాయతీ నాకు అర్థం కాదు. ఏదో నేను దెబ్బతిన్నా నువ్వు దెబ్బతిన్నావని మంచిగా మాట్లాడదామని అనుకుంటే ఇదేమిలే. అసలు మనం చేసిన తప్పేమిటో నాకైతే అర్థం కావడం లేదు. చెయ్యాల్సిన పనులన్నీ చేసినాం కదా. నేనైతే నవరత్నాలను ప్రజలకు అందించినా కదా. నీ నవరత్నాలు పాడుగాను గజని కొంప ముంచిందే. అలా ఎలా కాకా? నువ్వు ఆ నవరత్నాలు ఇచ్చినవన్న దేశంలో అభివృద్ధి సంక్రాంతి ఇచ్చినావు. ప్రజల కష్టాలు తెలుసుకోకుండా నీ బూతు బ్యాచ్కి రాష్ట్రాన్ని అప్పగించినావు. నీ కమిషన్ కి కక్కుర్తి పడి గా బద్మాషిగాలు ఏం చేస్తున్నారు అనేది దేకనే లేవు. మరి నువ్వు చేసింది ఏంది? తెలంగాణ సాధించినానని చెప్పే, ఇక నాకు తిరుగులేదని చెప్పే ప్రజల కష్టాలను గాలి వదిలేసినావు. పొగరు బలుపుతో మాట్లాడుతూ ప్రతి వాళ్లను తిడుతూ వ్యంగ్యంగా జోక్స్ చేస్తూ రెచ్చిపోయినావు. ప్రజలు అవకాశం చూసి నీకు దెబ్బేసినారు. అయిపోయిన ముచ్చటెందుకులే గాని మళ్ళీ అధికారంలోకి రానికి ఇప్పుడు ఏం చేయాలంటావు? మనకి అధికారం ముఖ్యం. అధికారం లేకపోతే కాళ్ళు చెయ్యి ఆడదు. సలహా చెప్పాయంటే కథలు చెప్తున్నావు. కాలు చేయి ఆడకే కదా ఇట్లయింది. నేను అబ్బా కోపడుకు కాక, మనం చేయాల్సింది సోషల్ మీడియాలో అధికార పార్టీ పైన గబ్బు లేపడమే, వాళ్ళు చేసే పనులన్నిటినీ ఎండగట్టడమే. ఏం చేద్దామన్న సంవత్సరమే కదా అయ్యింది. ఇప్పటికే మా వాళ్ళతో కూడా సోషల్ మీడియాలో ఆ గుంపు మేస్త్రిని ఏకీ పారేనని చెప్తా ఉన్నా. నేనైతే నా పక్షి ఛానల్లో ఇదే పనిగా పెట్టుకున్నా. ఆ బాబు ఏం చేసినా, మంచి చేసినా చెడు చేసినా నెగిటివ్ మాత్రమే స్ప్రెడ్ చేయండి అని చెప్పి గోలగోల చేయిస్తా ఉన్నా. ఇదిగో జగలక్కో, ఇదిగో కేసీఆర్, వారెవ్వా ఏ స్కెచ్లు వేస్తున్నారయ్యా మీరు. నువ్వెవడినా పోయి పానకంలో పుడకలెక్కొచ్చినావు? అడిగేది నిన్నేనయ్యా. ఎవరు నువ్వు? మిమ్మల్ని అధికారం నుండి ఓడగొట్టిన కామన్ మ్యాన్ అండి. మీరు పవర్ లో ఉండాలన్నా, మిమ్మల్ని పనికిరాని వాళ్ళగా చెయ్యాలన్నా అది మా కామన్ మ్యాన్ చేతిలోనే ఉందండి. మేమేం చేసినావే నీకు అలా వరుతున్నావు? మీరు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. పొగరు బలుపు పెరిగిపోయే మీకు తిరుగులేదనే అహంకారంతో రాష్ట్ర ప్రజల్ని గాలి వదిలేశారు. బటన్లు నొక్కినా కదయ్యా నేను. నువ్వు కాసేపు ఆగవయ్యా బటన్ రెడ్డి, చెప్పేది వినో. ఏంటంటే సోషల్ మీడియాలో అధికార పార్టీల పైన తప్పుడు ప్రచారం చేయిస్తావా? అసలు మీ పరిపాలన నచ్చలేదనే కదా ప్రజలు మిమ్మల్ని తీసి పక్కన పెట్టింది. ముచ్చట మాకు తెలుసులే పోయి. ఇదే తగ్గించుకోమనేది. నీకు తెలియని విషయం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు అనేది తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళాలి మీరు. నేను పోతానే ఉన్నా కదయ్యా ప్రజల దగ్గరికి. ఏదో దండాలు పెట్టుకుని వెళ్ళి అధికార పార్టీని తిడతో మీరు రాజకీయం చేస్తారంటే దొప్పదు. అసలు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని చేదరించుకున్నారు, వాళ్ళ కష్టాలేంటి అని తెలుసుకున్నప్పుడే, మీ తప్పులు మీరు సరి చేసుకున్నప్పుడే మీకు మళ్ళీ అవకాశం వస్తుంది. అలా కాదని పిచ్చి పిచ్చి రాజకీయాలు చేశారంటే ఇదిగో మీ బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు ఇలా జీవితాంతం రోడ్ల మీద చెమ్మ చెక్కలు ఆడుకోవాల్సిందే.